This video is only for entertainment purpose. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఒకవేళ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ సింపుల్గా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి విత్ సెక్షన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. పక్కనే పే అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నాను ఎంత డిపాజిట్ చేసుకుంటే ఇస్తామని వస్తుందో. అండ్ అలాగే ఒక్కసారి ఇక్కడ నోటీస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. డైలీ యాప్లో అన్లిమిటెడ్ ఆఫర్స్ అయితే రన్ అయితేనే ఉంటాయి. మీకు నచ్చిన ఆఫర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిపాజిట్, రిఫండ్ అయిన విత్డ్రా ఏది చేసుకున్న వాళ్ళైతే క్లియర్గా మనకైతే ఎక్స్ట్రా బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నాను. సింపుల్గా ఇక్కడ టైగర్ వర్సెస్ డ్రాగన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. 3 రౌండ్స్లో ఫస్ట్ దాంట్లో మాత్రమే మీరైతే జాయిన్ అవ్వండి. నేను ఇక్కడ సిరీస్ని అబ్జర్వ్ చేసుకుని ఎలా నేనైతే నా టార్గెట్ని రీచ్ అవుతాను నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి గైస్. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు టైగర్ వస్తుంది, ఎన్నిసార్లు డ్రాగన్ వస్తుంది, అది రిపీటెడ్గా వస్తుందా, ఆల్టర్నేట్గా వస్తుందా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ లాస్ట్ సిరీస్ని చూసినట్లయితే 3 టైగర్స్ 2 డ్రాగన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డ్రాగన్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 3 టైగర్స్ వచ్చాయి, మళ్ళీ 2 డ్రాగన్స్ వచ్చాయి కాబట్టి థర్డ్ టైం కూడా డ్రాగన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏ అంటే 1, జే అంటే 11, క్యూ అంటే 12, కే అంటే 13. సో సక్సెస్ఫుల్లీ మనమైతే ప్రాఫిట్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ దీంట్లో ఒక మంచి ట్రిక్ ఏంటంటే గైస్, ఏ కానీ, జే కానీ, క్యూ కానీ, కే కానీ 4 వాల్యూస్ ఎట్ సైడ్ వస్తాయి. అటు సైడ్ పెట్టుకుంటే మాత్రం మనకి ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో లాస్ట్ టైం డ్రాగన్స్ అయితే క్యూ అయితే రావడం జరిగింది కాబట్టి అగైన్ నేను ఇక్కడ డ్రాగన్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ 8 లెవెల్స్ ఉంటే మాత్రం ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అయితే మన యాప్ నుంచి అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో చూద్దాం ఇక్కడ మనం విన్ అవుతామా లేదా. సో క్యూ అండ్ 8 నేను చెప్పినట్టే సక్సెస్ఫుల్లీ మళ్ళీ మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ సిరీస్ కూడా డ్రాగన్కి ఫేవర్గానే అక్కడ మనకైతే రావడం జరిగింది. మీరు ఏం టెన్షన్ అవ్వకండి గైస్, చెప్పిన ట్రిక్ మాత్రం ఎక్సలెంట్గా మీరైతే యూజ్ చేసుకోండి. జస్ట్ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి. ఎన్నిసార్లు డ్రాగన్ వస్తుంది, ఎన్నిసార్లు టైగర్ వస్తుంది అక్కడ మీరు చూసుకుంటే సరిపోద్ది. అగైన్ లాస్ట్ టైం డ్రాగన్ సైడ్ క్యూ వచ్చింది కాబట్టి అగైన్ నేను ఇక్కడ మళ్ళీ డ్రాగన్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియో స్టార్టింగ్లో మన వ్యాలెట్లు ఎంత ఉన్నాయో, వీడియో ఎన్నికల మన వ్యాలెట్లు ఎంత ఉన్నాయో చూడండి. సో చూడండి, డ్రాగన్ సైడ్ పెట్టాము, డ్రాగన్ అయితే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి ఏ, జే, క్యూకే ఈ 4 వాల్యూస్ రాలేదు కాబయ్యా, ఇప్పుడు ఏం చేయాలని మీకు వచ్చిన డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సిరీస్ని అయితే ఫాలో అవుదాం. సో అక్కడ లాస్ట్ టైం చూసినట్లయితే 5 డ్రాగన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను డ్రాగన్తోనే వెళ్తున్నాను. ఎందుకంటే ఆ సిరీస్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు ఒక 10 కానీ 20 కానీ డెఫినెట్గా టై వచ్చింది అనిపిస్తే మాత్రం మీరు టైం మీద కూడా పెట్టుకోండి. సో 3 and 2. సో సక్సెస్ఫుల్లీ అగైన్ మళ్ళీ మనకైతే డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. 4కి 4 ఇక్కడ మనం అయితే సక్సెస్ఫుల్లీ విన్ అవ్వడం జరిగింది గైస్. సో అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 4 టైమ్స్ టైగర్ కానీ డ్రాగన్ కానీ కంటిన్యూగా వస్తే మాత్రం మీరు అదే సిరీస్తో వెళ్ళిపోండి. అది ఎక్కడ బ్రేక్ అయితే మళ్ళీ మీరైతే సిరీస్ని అయితే మారవండి. అగైన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ డ్రాగన్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ 6 టైమ్స్ డ్రాగన్ వచ్చింది కాబట్టి 7th టైం కూడా డ్రాగన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అదే సిరీస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో 6 and జే అంటే 11. సో 6 కంటే 11 పెద్దది కాబట్టి ఇక్కడ టైగర్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ లెవెల్ 1 అయితే లాస్ అయితే కావడం జరిగింది కదా. సో డోంట్ వరీ, లెవెల్ 1 లాస్ అయినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే కొంచెం ఇంక్రీజ్ చేసేసి లెవెల్ 2 పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డ్రాగన్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టైగర్ 5-6 టైమ్స్ టైగర్ కానీ డ్రాగన్ కానీ కంటిన్యూస్గా వచ్చినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా అది బ్రేక్ అయ్యి 1-1 సిరీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 8 and 8. సో చెప్పినట్టే మనకైతే సక్సెస్ఫుల్లీ ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది కదా. సో 1-1 సిరీస్ అంటే ఏం లేదు, అక్కడ మీకు క్లియర్గా చూడండి, ఒక టైగర్ 6 డ్రాగన్స్ తర్వాత 1-1 సిరీస్ అయితే వచ్చింది. అది ఎప్పుడు బ్రేక్ అయితే మళ్ళీ ఎవ్వరం చెప్పలేం గైస్. ఇటువంటి టైంలో మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉండదు కాబట్టి మీరు బెటర్ స్కిప్ చేసేస్తేనే మంచిది. కానీ నేను ఏం చేస్తున్నాను అంటే టైగర్ సైడ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ 1-1 సిరీస్ నడుస్తుంది కాబట్టి డ్రాగన్ టైగర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం గైస్ ఇక్కడ మనం విన్ అవుతామా లేదా. సో 7 and 6 ఒక్క నెంబర్ తేడాతో ఇక్కడ డ్రాగన్ విన్ అవ్వడం జరిగింది. సో చెప్పినట్టే సిరీస్ అయితే బ్రేక్ డౌన్ అయింది. ఎప్పటికప్పుడు సిరీస్ అయితే బ్రేక్ డౌన్ అయితేనే ఉంటుంది గైస్. మీరు ఒకటే సిరీస్ని పట్టుకుంటే మాత్రం మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. టైం టు టైం లాస్ట్ 5 to 6 అయితే మీరు అబ్జర్వ్ చేయండి. 2 డ్రాగన్లు వచ్చినాయి, ఒక టైగర్ వచ్చింది, మళ్ళీ 2 డ్రాగన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అగైన్ మళ్ళీ నేను డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నా గైస్. సో చూద్దాం ఇక్కడ మనం విన్ అవుతామా లేదా. సో మరి లాస్ట్ టైం ఏ టైగర్ సైడ్ వచ్చింది, మనం టైగర్ సైడ్ ఎందుకు పెట్టలేదంటే ఈసారి అయితే సిరీస్ని అయితే ఫాలో అవుతున్నాను. సో చూడండి, లైవ్ ప్రూఫ్లో మనం అయితే ఇక్కడ విన్ అవ్వడం జరిగింది. వీడియో స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో, వీడియో ఎన్నికల మన వ్యాలెట్లు ఎంత ఉన్నాయో చూడండి. అయితే బ్యాక్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ మన వ్యాలెట్లు ఎంత ఉన్నాయో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.